హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పద్మావతి యశోధర్ వాళ్ళ అమ్మగారైన సుగుణకి హార్ట్ స్ట్రోక్ రావడంతో టైంకి హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన ప్రాణాలని కాపాడుతుంది. విషయం తెలుసుకున్న యశోధర్ పరుగు పరుగున హాస్పిటల్కి చేరుకుంటారు. ఇక డాక్టర్ చెప్తూ ఉంటారు, ఏమీ భయపడద్దు, ఆవిడికి ఇప్పుడు అంతా బాగానే ఉంది. నిజంగా మీ వైఫ్ టైంకి వచ్చి తన్ని కాపాడింది, లేకపోతే మా చేతిలో కూడా ఏమీ ఉండేది కాదు అని అంటారు డాక్టర్. డాక్టర్, నా భార్యనా? ఎవరు అని అంటారు యశోధర్. అదిగో ఆవిడే అని చెప్పి పద్మావతి రావడంతో తన్ని చూపిస్తుంది డాక్టర్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు యశోధర్. పద్మావతి ఇక్కడేంటి? పద్మావతి, నువ్వు మా అమ్మని కాపాడావా అనగానే, సారు మీ అమ్మగారా అని అంటుంది పద్మావతి. అవును, మా అమ్మే అని అంటారు యశోధర్. అలా అయితే చాలా హ్యాపీ ఆంటీ, మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా సార్ వాళ్ళ అమ్మ అయినందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సార్ చాలా మంచివారు అని చెప్పి తన చేతిలో ఉన్న కుంకుమని పెడుతుంది పద్మావతి. పద్మావతిని చూడగానే సుగుణకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి, ఇంత మంచి అమ్మాయి కోడలిగా ఉండగా మీకు ఆ దేవుడు ఏమీ చెయ్యలేడు అని అంటారు డాక్టర్. ఒక్కసారిగా పద్మావతి షాక్ అవుతుంది. డాక్టర్, నేను వాళ్ళకి ఏమీ కాను. ఈ సార్ ఆఫీస్లో నేను పనిచేస్తున్నాను, కానీ ఈ ఆంటీ కూడా నాకు తెలీదు. రోడ్డు మీద హార్ట్ స్ట్రోక్ రావడంతో నాకు తెలిసిన వైద్యం చేసి హాస్పిటల్కి తీసుకువచ్చాను, అంతేగాని వీళ్ళతో నాకు రిలేషన్ లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని అంటుంది పద్మావతి. అవును డాక్టర్, తను మా ఆఫీస్లో ఎంప్లాయ్ అని అంటారు యశోధర్. ఓ సారీ పద్మావతి, ఫామ్ మీద సంతకం తెలియకుండా వాళ్ళ రిలేషన్ అనే పెట్టారు, అందుకే మీరు ఆయన భార్య అనుకున్నాను, సారీ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. ఇక సుగుణ యశోధర్ లోపలే సంతోషపడుతూ ఉంటారు. సారు, మీ అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం, మీకు మీ అమ్మగారంటే ఇష్టం, చాలా జాగ్రత్తగా అమ్మని చూసుకోండి అని అంటుంది పద్మావతి. పద్మావతి, థ్యాంక్ యూ సో మచ్. నీకొకటి తెలుసా, అమ్మని ఈరోజు టైంకి హాస్పిటల్కి తీసుకురాకపోతే అమ్మ నాకు దక్కేది కాదు. నీకు జన్మజన్మలా రుణపడిపోతాను అని అంటారు యశోధర్. సారు, అలా అనద్దు. మనుషులు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? నాకు ఉద్యోగం ఇచ్చి మీరు సహాయం చేశారు, అలాగే నేను ఒక మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని. ఆ ప్లేస్లో ఎవరున్నా కాపాడుతాను. అలా మనుషులు సహాయం చేస్తేనే మనం అనేవాళ్ళం ఈ భూమి మీద చాలా ఆత్మీయంగా ఉండగలం అన్నట్టు సారు, నాకు ఇంట్లో చాలా పనుండాది, నేను వెళ్తాను. అమ్మ జాగ్రత్త అని చెప్పి పద్మావతి వెళ్తూ ఉంటుంది. పద్మావతి వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతారు సుగుణ యశోధర్. ఇది ఇలా ఉండగా బారసాలకి ఆర్య అలాగే విక్కీ అన్ని ఏర్పాట్లు చేస్తారు. పంతులు గారు కూడా రావడంతో, అమ్మ ముహూర్తం 11:30 ఇక మీరు పాపని ఇక్కడ కావలసిన వస్తువులన్నీ రెడీ చేయండి అని అంటారు. సరే సారు అని చెప్పి ఇక అను ఆర్య ఇద్దరు పట్టుబట్టల్ని కట్టుకుంటారు. ఇక దివ్య, పద్మావతి రాకుండా ఉంటే బావుండు, వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడగొట్టేస్తాను అని మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో విక్రమాదిత్య, ఈ పద్మావతి ఎక్కడికి వెళ్ళింది? పాప బారసాలకి డబ్బులు పోయాయని బాధపడుతూ ఎక్కడైనా ట్రై చేస్తుందా ఏంటి? ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటారు విక్కీ. ఫోన్ లిఫ్ట్ చేయదు పద్మావతి. ఇంతలో పద్మావతి నాన్నగారు, పద్మావతి ఇంకా ఎక్కడుంది బాబు, ఫోన్ చేశారు కదా అనగానే, మామయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అంటారు విక్కీ. ఇంతలో పంతులు గారు, అమ్మా అరగంటే ఉంది, మళ్ళీ దుర్ముహూర్తాలు వచ్చేస్తాయి, త్వరగా పాపకి నామకరణ చెయ్యాలి, ఇక పాప తల్లిదండ్రులు పీటలపై కూర్చోండి అని చెప్పడంతో అను ఆర్య పట్టుబట్టలు కట్టుకొని పీటలపై కూర్చుంటారు. ఇక విక్కీ పద్మావతి కోసం చూస్తూ ఉంటారు. ఇక పద్మావతి వాళ్ళ నాన్నగారు కూడా పద్మావతి ఏంటి ఎక్కడ ఉంది అని అనుకుంటూ ఉంటారు. అమ్మయ్య, అనుకున్న టైంకి పద్మావతి రాదు అని చెప్పి అనుకుంటుంది దివ్య. ఇక నారాయణ, కుచెల అలాగే దివ్య అందరూ ఇక పాప బారసాలకి కూర్చుంటారు. పాప పేరు ఇక బియ్యంలో రాయమంటారు పంతులు గారు. ఆగిరా అన్న పేరుని రాస్తారు అను ఆర్య. చాలా బాగుంది పేరు అని అనుకుంటారు విక్కీ. కానీ ఈ పద్మావతి ఎక్కడికి వెళ్ళింది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని అనుకుంటూ ఉంటారు విక్కీ. అమ్మ పాప పేరు బియ్యంలో రాశారు, ఇక పాప బారసాల పూర్తయిపోయినట్టే, మీ చేతులతో ఇక పాపని ఊయల్లో పడుకోబెట్టండి అని అంటారు పంతులు గారు. కరెక్ట్గా అప్పుడే పద్మావతి వస్తుంది.
పాప బారసాల అయిపోవడంతో పాపం బాధపడుతూ ఉంటుంది. ఏదైతే నేను ఒక ప్రాణాన్ని కాపాడాను. పాప బారసాలకి అయిన ఖర్చు ఎవరు పెట్టుంటారు? పోనీలే, నా గాజులు తాకట్టు పెట్టి పాప బారసాలకి కావలసిన డబ్బు తీసుకొచ్చాను. కానీ ఇంతలో విక్రమాదిత్య గారు తానే డబ్బులు దొరికాయనుకుంటా, ఇక ఆ డబ్బులతోనే బారసాల చేసుంటారు అనుకొని, నాన్నా నాన్నా మీరు వచ్చేసారా? పంతులు గారు బారసాల అయిపోయిందా అని అంటుంది. అమ్మా, ఏదైనా ముహూర్తానికి చెయ్యాలి, అందుకే పాప పేరు పెట్టేశాము. ఇక ఊయల్లో వేసేస్తే పాపకి ఊయల్లూపుతూ ఇక అందరూ మంచి మంచి పాటలు పాడితే పాప బారసాల పూర్తవుతుంది అనగానే, అవునా పంతులు గారు, కరెక్ట్ టైంకే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. పద్మావతి, ఎక్కడికి వెళ్ళావు? పెత్తనాలకి వెళ్ళావా అని అంటారు విక్కీ. అయ్యో సారు, మళ్ళీ చెప్తాలే, పాప బారసాల సంతోషంగా జరుగుతుండాది, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నాన్న ఎప్పుడొచ్చారు అనగానే, అమ్మా నీకోసమే అడుగుతున్నాను, అక్క చాలా బాధపడుతుంది, కానీ ముహూర్తానికి పేరు పెట్టాలి కాబట్టి పేరు పెట్టారు అని అంటారు. బావా, పాప పేరేంటి అని అడుగుతుంది పద్మావతి. ఐరా పద్మావతి అనగానే, చాలా అంటే చాలా బాగుంది అని అంటుంది పద్మావతి. ఇక పాపని ఆశీర్వదించడానికి అక్షింతలు వెయ్యడానికి వస్తుంది పద్మావతి. ఆగు పద్మావతి, పైకి ఒకలా లోపలి ఒకలా మాట్లాడకూడదు పద్మావతి, ఎందుకంటే పాప బారసాలని నీకు తెలుసు. బారసాలంతా పూర్తయ్యాక నువ్వు ఇక్కడికి వచ్చి పాపని ఆశీర్వదిస్తాను అంటే నేను ఎలా నమ్ముతాను? అమ్మి, నీలో మార్పు చాలా వచ్చుండాది, కానీ మార్పు అనేది మంచిది కాదు. మంచి మనసులు ఆశీర్వదిస్తే నా పాపకి 1000 ఏళ్ళు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని అంటుంది అను. అక్క అనగానే ఆర్య అలాగే విక్కీ అందరూ షాక్ అవుతారు అను మాటలకి. అను, నువ్వేనా మాట్లాడుతుంది? మన పద్మావతి గురించి అని అంటారు. అవునండి, ఎవరు ఎలాంటి వారు అన్నది ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుండాది. పాపకి నేను పిన్నిను, పాప బారసాల ఘనంగా జరపాలి అని చెప్పి కోతలు కోసి పైకి మాత్రం ఏమీ చెయ్యనని మనసులో పెట్టుకుని ఇప్పుడు ప్రేమ కారిస్తే నాకు అర్థమవుదా? పాప బారసాల పూర్తయ్యేదాకా తను ఇంటికి రాకూడదనుకుంది. బారసాలకి అయిన డబ్బు కూడా తను తీసుకుని వెళ్ళింది అని చెప్పి అంటుంది అను. అక్క, ఏం మాట్లాడుతున్నావు అక్క? నీకేమై ఉండది? నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావేంటి? అసలు పాప డబ్బులు అనగానే, అమ్మి నీ చేతిలో డబ్బులుండాయి అంటే పాపకి కావలసిన డబ్బులు నువ్వే తీసుకువెళ్ళుంటావు కదా. ఎందుకమ్మి, ఎందుకు? పాపని తెచ్చినప్పటి నుండి ఖర్చులు ఎక్కువ ఉండాయి. మీ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. నా పాప గురించి నువ్వు అలా బాధపడుతూ ఉంటే నాకు నచ్చటం లేదు. అందుకే ఉన్నదేదో పైకే చెప్పేస్తే ఇక్కడున్న వారందరికీ తెలుస్తుంది కదా. లేకపోతే రేపటి నుండి నిన్ను నేనేదో సాధిస్తున్నానని ఇక్కడ అందరూ అనుకుంటారు అని అంటుంది అను. విక్కీ ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్క, నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. నాన్న, చూసావా అక్క నా గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతుండాది? నేనేం చేశాను? డబ్బులు విక్రమాదిత్య గారు పోయాయి అంటే గాజులు తాకట్టు పెట్టి పాప బారసాల చెయ్యాలనుకుంటాను. కానీ అక్క ఇలా అపార్థం చేసుకుంటుందేంటి అని అంటారు. అమ్మా పద్మావతి, నువ్వేమీ బాధపడద్దు, మీ అక్క గురించి నీకు తెలుసు కదా అని అంటారు. ఇక పద్మావతి వాళ్ళ నాన్నగారు. ఆర్య అలాగే విక్కీ ఇటువైపు కుచెల అలాగే నారాయణ అను మాటలకి షాక్ అవుతారు. ఇటువైపు దివ్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పద్మావతి వాళ్ళ నాన్నగారు కూడా బారసాల ఫంక్షన్ అయిపోవడంతో వెళ్ళిపోతారు. పద్మావతి రూమ్లోకి వచ్చి బాధపడుతూ ఉంటుంది. పద్మావతి, ఎక్కడికి వెళ్ళావు? డబ్బులు పోయాయి, తర్వాత బారసాల ఎలాగో ఒకలాగా నేను చేస్తాను కదా, నువ్వెందుకు టైంకి ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళావు అని అంటారు విక్కీ. సారు, నాకు ఆ పాప కూతురులాగానే, తనకి నేను పిన్నినవుతుండాను. తన బారసాల ఆగిపోతే నేను ఎలా ఊకుంటాను? అందుకే బంగారు గాజులు తాకట్టు పెట్టి డబ్బుని తీసుకొచ్చిద్దామని వెళ్ళాను. కానీ మధ్యలో ఒక ఆవిడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆవిడెవరో కాదు, మన బాస్ యశోధర్ వాళ్ళ అమ్మగారు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక విక్కీ. ఏంటి, ఆమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? కరెక్ట్గా యశోధర్ వాళ్ళ అమ్మగారికేనా అని అంటారు. అవును సారు, కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన ప్రాణాలు కాపాడుండాను. తను చాలా సంతోషంగా ఉంది. అలాగే మన బాస్ యశోధర్ కూడా చాలా సంతోషపడ్డారు. చిన్న పిల్లవాళ్ళ ఏడుస్తుండాడు సారు. నాకైతే చాలా బాధ అనిపించింది, అందుకే లేట్ అయి ఉండాది అనగానే, అవునా పద్మావతి, సరే అను ఎందుకో బాధగా అలా అనింది, నువ్వేమీ అపార్థం చేసుకోవద్దు అని అంటారు. సారు, మా అక్క గురించి నాకు తెలీదా? తనకి కోపం ఎంతుందో ప్రేమ అంతకంటే ఎక్కువగా ఉండాది. అందుకే అక్క గురించి నాకు తెలుసు అనగానే, ఏంటి పద్మావతి, అప్పుడే ఏది జరిగినా మర్చిపోతుంది. నిజమే, ఈవిడితో పెట్టుకుంటే
నాకు మెంటల్ వచ్చేటట్టుంది అని అనుకుంటారు విక్కీ. ఇది ఇలా ఉండగా యశోధర్ వాళ్ళ అమ్మగారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు యశోధర్. ఇక వాళ్ళమ్మ, ఒరే యశోధర్, నా కోడల్ని చూశాక నాకు ఒంట్లో ఉన్న రోగాలన్నీ మటుమాయమైపోయాయి. చిన్నపిల్లలా ఎగిరి గంతయ్యాలనిపిస్తుంది. మహాలక్ష్మిలా ఉన్న అమ్మాయిని నువ్వు నిజంగా ఇష్టపడ్డావో, నీ ఆఫీస్లో జాయిన్ చేసుకున్నావో నాకు తెలీదు. ఆ పద్మావతే నా ఇంటి కోడలు అనగానే, అమ్మా ఎమోషనల్ అవ్వద్దు, ఇప్పుడే కదా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యావు, ఇప్పుడు నా పెళ్లి గోల్ ఎందుకు అని అంటారు. బాగుంది, నిజంగా నాకు హార్ట్ స్ట్రోక్ రావడం నాకు హ్యాపీగా ఉంది. నువ్వు ఎప్పటికీ నా కోడలు పద్మావతిని చూపించేవాడివి కాదు. తన్ని చూశాను కాబట్టి హ్యాపీగా ఉంది అని అంటుంది. అవును, పద్మావతిని చూడగానే ఎవ్వరైనా ఇష్టపడాల్సిందే. తన ప్రేమ, తన మాటలు, తన అమాయకత్వపు మాటలతో సహా తెలివిగల సమాధానం, ఇక తనలోని మంచితనం, అలాగే ప్రేమ, ఇవన్నీ ఎవరినైనా ఆకర్షిస్తాయి అని మనసులో అనుకుంటారు యశోధర్. ఇది ఇలా ఉండగా ఇక అరవింద మురళి బోన్ నుండి తప్పించుకుంటుంది. తన ఇంటిలో ఉన్న రౌడీల నుండి కళ్ళు కప్పి అక్కడి నుండి హైదరాబాద్ నుండి వైజాగ్ ట్రైన్ ఎక్కి వైజాగ్లో దిగుతుంది అరవింద. ఇక విక్కీ పద్మావతి ఇల్లెక్కడో తెలుసుకోలేక వైజాగ్ మొత్తం ఎతుకుతూ ఉంటుంది. ఇంతలో కరెక్టుగా యశోధర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి దాహంగా ఉండడంతో వాటర్ని అడుగుతుంది ఇక అరవింద. కరెక్ట్గా యశోధర్ బయటికి వస్తారు. రాగానే ఎవరండి మీరు అనగానే, కొంచెం దాహంగా ఉంది అని అంటుంది. రండి రండి, లోపలికి రండి అని చెప్పి అరవింద్కి వాటర్ ఇస్తారు యశోధర్. వాటర్ తాగిన అరవింద ఇక స్పృహ కోల్పోతూ పడిపోబోతుంటుంది. వెంటనే తన్ని పట్టుకొని సోఫాలో కూర్చోపెడతారు. ఎవరు? పాపం చాలా అంటే చాలా వీక్గా ఉన్నారు. అమ్మా అమ్మా అని తన పని మనిషి పారిజాతాన్ని పిలుస్తారు యశోధర్. ఇక వాళ్ళిద్దరూ రాగానే, ఎవర్రా ఈమె అని అడుగుతారు. ఎవరోనమ్మా, పాపం మన అక్కలా అనిపించింది. పాపం వాటర్ కావాలన్నారు, వాటర్ ఇచ్చాను, తాగగానే స్పృహ కోల్పోయారు, చాలా వీక్గా ఉన్నట్టున్నారు అని అంటారు. అవును, అచ్చం మీ అక్కలాగే అనిపిస్తుంది, తన్ని తీసుకునిరా అని చెప్పి సోఫాలో కూర్చోపెట్టి మోకానికి వాటర్ చల్లుతారు ఇక సుగుణ. తను కళ్ళు తెరుస్తుంది. నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతుంది. అక్క, మీరు మా ఇంట్లో ఉన్నారు, మీరెవరో మాకు తెలీదు, కానీ మీరు చాలా వీక్గా ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను కారులో డ్రాప్ చేస్తాను అని అంటారు యశోధర్. ఇప్పుడు నా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆ మురళి, ఆ రాక్షసుడు పాపని తీసుకువెళ్తాడు. అందుకే కొన్ని రోజులు ఎక్కడైనా ఉండాలి, దూరం నుండి పాపని చూసుకోవాలి. అసలు ఇంతకీ విక్కీ పద్మావతి వాళ్ళు ఈ వైజాగ్లో ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ, నాకు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు, నా భర్త నాకు మోసం చేశాడు, నాకు పాప ఈ మధ్యనే పుట్టింది, కానీ ఆ పాపని కూడా ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు, అదే బాధలో వైజాగ్ వస్తున్నాను అనగానే పాపం ఇద్దరూ జాలి పడతారు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీ మధ్య దుర్మార్గుడైతే నువ్వు ఏదో అగాత్యం చేసుకోవాలనుకుంటావు, అలా కాకుండా నీ పాప గురించైనా బ్రతుకు, ఇక్కడ మాతో పాటు ఉండు. మా అమ్మాయి మాకు తెలియకుండానే కనుమరుగు అయ్యింది, ఎక్కడుందో తెలీదు, నా పెద్ద కూతుర్లా అనుకుంటాను అని అంటుంది సుగుణ. అవునక్క, నిన్ను చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్గా మా అక్కే గుర్తుకొచ్చింది, మళ్ళీ మా అక్క రూపం మా ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది, ఇక్కడే అమ్మకి నాకు తోడుగా ఉండక్క అని అంటారు. వాళ్ళిద్దరూ ప్రేమకి ఇక అరవింద చాలా అంటే చాలా సంతోషపడుతుంది. భర్తే యముడైనప్పుడు ఎవరో తెలియని వారు అక్క అని ప్రేమగా చూపిస్తున్నారు, మనుషుల్లో ఇంత తేడా ఉంటుందా, వీళ్ళకి విక్కీ పద్మావతి గురించి అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు కాదు కొన్ని రోజుల తర్వాత అని అనుకుంటుంది అరవింద. ఇది ఇలా ఉండగా పద్మావతి ఆఫీస్కి చేరుకుంటుంది. ఇక తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. యశోధర్ కూడా ఆఫీస్కి వచ్చి పద్మావతిని చూస్తూ ఉంటారు. విక్కీ కూడా వచ్చి కరెక్ట్గా యశోధర్ చూసిన విషయం గమనిస్తారు. వీడికి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి, పద్మావతికి జాబ్ మానేయమని చెప్పినా తను మాత్రం చేస్తానని పంతం పట్టుకుంది, కానీ వాడు మాత్రం సైట్ కొడుతున్నాడు అని మనసులో అనుకుంటారు యశోధర్. ఇక పద్మావతి యశోధర్ దగ్గరికి వచ్చి, అమ్మగారికి ఎలా ఉంది సార్, తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది. అయ్యో పద్మావతి, నువ్వేమీ టెన్షన్ పడద్దు, మా అక్క వచ్చారు, అక్క జాగ్రత్తగా అమ్మని చూసుకుంటున్నారు అనగానే, అవునా సార్, మీకు అక్క కూడా ఉందా అని అంటుంది పద్మావతి. అవును, మా అక్క కూడా ఉంది, నువ్వు మా ఇంటికి వస్తే మా ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అని అంటారు. సారు, ప్రేమగా మాట్లాడితే ఇంటికే రావాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు, అది నాకు అర్థమవుతున్నది అని అంటుంది పద్మావతి.
ఎస్ పద్మావతి, నువ్వు మీ ఇంటికి నన్ను ఎప్పుడు పిలుస్తావు పద్మావతి అని అంటారు. ఒక్కసారిగా విక్కీ షాక్ అయ్యి, ఎందుకు సార్, పద్మావతి వాళ్ళ ఇంటికెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు అని అంటారు విక్కీ. నీకెందుకయ్యా, పానకంలో పుడకల పద్మావతి దగ్గరికి వచ్చేస్తావేంటి? పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్తే బాస్ తప్పేముంది అని అంటారు. అయ్యో, ఒక పెళ్లి కాని అమ్మాయి గురించి ఏదైనా నిజాలు తెలిస్తే అప్పుడు మీ గుండె మొక్కలవుతుంది కదా అని అంటారు. ఏ విషయాలు తెలియాలయ్యా అని అంటారు పిఏ మూర్తి. ఇంతలో యశోధర్, విక్కీ నువ్వు చాలా అంటే చాలా మంచి విషయం చెప్పావు. పద్మావతి మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలనుకోలేదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి బ్రాండ్ అంబాసిడర్ చేస్తాను. అలాగే పద్మావతి గురించి తెలుసుకుంటాను. ఈ రోజు నుండే పద్మావతి లైఫ్ స్టైల్ తెలుసుకుంటాను అనగానే, సారు, నేను ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాను. నా లైఫ్ స్టైల్ గురించి మీరు తెలుసుకొని ఏమీ చేయలేరు. కావాలంటే ఈయన లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోండి. విక్కీ లైఫ్ స్టైల్ ఏంటి, మామూలు యావరేజ్ అని అంటారు యశోధర్. వీడికి బాగా ఎక్కువైంది, వీడికి కిస్తా పకోడీ ఎప్పుడో ఒకసారి ఇవ్వాలి అని అనుకుంటారు విక్కీ. ఇది ఇలా ఉండగా దివ్యకి ఫోన్ చేస్తారు మురళి. దివ్య, అరవింద తప్పించుకుంది, అక్కడికేమైనా వచ్చిందా అని అడుగుతారు. బావా, అక్క తప్పించుకుందా? ఇప్పుడు ఎలా? పాపని అక్కని చంపేస్తానని అన్నావు, కానీ అక్క కూడా తప్పించుకుంది. ఇప్పుడు ఏం చేస్తావు బావా? ఇక్కడికి రాలేదు అనగానే, లేదు దివ్య, అక్కడికే వస్తుంది అన్నట్టు పాప తన దగ్గర లేదు. పాపని పుట్టినాక వెంటనే తెలివిగా తప్పించేసింది. అసలు పాపని నేను చూడలేదు అనగానే, ఏంటి బావా ఇంత మాట ఇప్పుడు చెప్తావా? ఇప్పుడు పాప ఎక్కడుందన్నది నీకు కూడా తెలీదా? తెలీదు దివ్య. ఇప్పుడు అరవింద నా దగ్గర ఉంటే నాకు చాలా సేఫ్గా అనిపిస్తుంది. ఇప్పుడు అరవింద తప్పించుకుంది, అక్కడికి వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి, అరవిందని తీసుకొని వస్తాను అని అంటారు. సరే బావా అని అంటుంది ఇక దివ్య. ఇది ఇలా ఉండగా పద్మావతిపై కోపం వస్తుంది విక్రమాదిత్యకి. ఈ పద్మావతికి ఆ యశోధర్ గురించి తెలియకపోవడం ఏంటి? వాళ్ళమ్మని కాపాడిందని తెగ ఇష్టపడుతున్నాడు. ఇలాంటి వాడు మాయ చేస్తాడు. నోనో, పద్మావతికి తెలియటం లేదు. ఆఫీస్ మానేయాలి అని చెప్పి ఇక భోజనం తినకుండా వెళ్ళి ఇక టెర్రస్ పైన నించునుంటారు. ఏంటినా, ఎక్కడున్నారు? లంచ్ కూడా తినకుండా పైనున్నారా? వస్తున్నాను సారు అని చెప్పి లంచ్ బాక్స్ తీసుకొని పైకి వెళ్తుంది. ఏంది సారు, చిన్నపిల్లవాళ్ళ అలుగుతున్నారు? ఇప్పుడు ఏమయ్యుండాది? భోజనం కూడా మానేస్తే ఏంటంట అని అంటుంది. నువ్వు ఆఫీస్ మానేమని చెప్పాను అనగానే, సారు, నేను మానను. మన ఇంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతుండాది, ఇంకా మీరు ఆఫీసు ఉద్యోగం మానేమంటున్నారు ఏంటి అంటే చెప్పరు. సరే నేనే అన్నం తినిపిస్తాను. ఈరోజు మీకు ఇష్టమైన కర్రీ చేశాను, రండి తినండి అని చెప్పి బాక్స్ ఓపెన్ చేసి తనకి తినిపిస్తూ ఉంటుంది పద్మావతి. నేను తినను అంటారు విక్కీ. సరే ఇది మీ అమ్మ ముద్ద అంటే తింటారా అనగానే, ఎందుకు తినను, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అనగానే అమ్మ ముద్ద తింటారు. అక్క ముద్ద, ఆర్య ముద్ద అని అన్ని ముద్దలు తినిపించేస్తుంది ఇక పద్మావతి. ఇక మొత్తం బాక్స్ అంతా ఖాళీ చేశాక, అబ్బా ఆకలి లేదు అలిగి కూర్చున్నారంటే ఏదో 1-2 ముద్దలు తింటారు అనుకున్నాను, కానీ ఏం లాభం, బాక్స్ మొత్తం ఖాళీ చేసుండారు. నాకు ఒక్క ముద్ద కానీ పెట్టరు మీరు అనగానే, ఏ పద్మావతి ఏం మాట్లాడుతున్నావు అనగానే, మీ గురించి నాకు తెలీదా? ముద్దు అంటే దూరంగా ఉంటారు. సరే నేనే పెడుతుండాను, మొత్తం పూర్తి చేశారు కదా అని చెప్పి ఇక విక్కీ బుగ్గన ముద్దు పెడుతుంది పద్మావతి. ఒక్కసారిగా విక్కీ షాక్ అవుతారు. మీరు షాక్ అయ్యేసరికి కింద సార్ వస్తారు. సారు, ఎప్పుడైనా మీరు నాకు ముద్దు పెట్టకపోయినా నేనే పెడతాను, ముద్దులైనా పద్మావతి అని చెప్పి వెళ్ళిపోతుంది పద్మావతి. ఇక విక్కీ పద్మావతి అల్లర్ని తన ముద్దుని గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పద్మావతి, నిజంగా నీ అమాయకత్వం అలాగే నీ నిజాయితీ నాకు నచ్చుతాయి, కానీ ఎదురుగా ఉన్న వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవు, నేను అర్థం చేసుకుంటాను, అర్థమయ్యాక వాళ్ళ పని నువ్వే పడతావు అని చెప్పి ఇక హ్యాపీగా కిందికి వస్తారు విక్రమాదిత్య. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.